గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు అంటే జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. సాక్షి దినపత్రిక కనుక చూస్తే అన్ని దినపత్రికల్లో కూడా మనకి ప్రధానంగా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసినటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ పోలీసులు వారిని ఈడీ అరెస్టు చేసినటువంటి వార్త ప్రధానమైనటువంటి వార్త. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఎవరైతే అవినీతికి పాల్పడతారో వాళ్ళకి చట్టం ముందు ఎవరు ఇది కాదు, గొప్పవాళ్ళైనా పేదవాళ్ళైనా సరే చట్టం ముందు సమానమే అన్నటువంటి సంకేతాన్ని ఈ అరెస్టు ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. అవినీతి రహిత సమాజం కోసం ఆప్ పార్టీని ఏర్పాటు చేసి ఢిల్లీలో విజయాన్ని సాధించినటువంటి కేజ్రీవాల్ గారు కూడా ఈ ఆరోపణల్లో వారు ఎదుర్కోవటం, వారిని అరెస్టు చేసే స్థాయికి వచ్చిందంటే అవినీతి ఏ విధంగా కూరుకుపోయిందో సమాజంలో మనకు అర్థమవుతున్నటువంటి అంశం. మొత్తం మీద పోలీసులు కొన్ని ఆధారాలతోటి సీఎం లాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారంటే మంచి ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేయగలుగుతారు తప్పితే లేకపోతే లేదు. కాబట్టి మొత్తం మీద ఏదో దీంట్లో మతలబు ఏదో ఉండే ఉంటుంది. అయితే దీన్ని బట్టి మనకి అవినీతికి పాల్పడే వాళ్ళందరూ కూడా ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా తస్మాత్ జాగ్రత్త అన్నటువంటి సంకేతాన్ని న్యాయస్థానాలు పంపించినటువంటి విషయం కూడా కేజ్రీవాల్ గారి అరెస్టు ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అలానే ఏపీకి ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు అంటే విద్యా వ్యవస్థలో గుంటూరులోని ప్రభుత్వ స్కూల్స్లో బోధన పరిశీలిస్తున్నటువంటి కేంద్ర బృందం ఈ బోధన విషయానికి ప్రైమ్ మినిస్టర్ అవార్డుని కూడా ఎంపిక చేసినట్లు ఇంకొక ప్రధానమైనటువంటి వార్తను కూడా మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. రక్తహీనత నివారణలో ఏపీ భేష్, ఐరన్ ఫోరిక్ యాసిడ్ మాత్రలు సిరప్ పంపిణీలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నటువంటి ఒక వార్తను కూడా మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసినా సరే కేజ్రీవాల్ అరెస్ట్ అన్నటువంటి వార్తనే బ్యానర్ ఐటమ్గా వేశారు. ఇది చిన్న వార్త ఏం కాదు, సీఎంని అరెస్ట్ చేయటం అంటే పెద్ద వార్తే. ఇది అన్ని పేపర్లు కూడా బ్యానర్ ఐటమ్ కింద తీసుకొచ్చినాయి. అయితే ఇక్కడ ఒక ధర్మ సందేహాన్ని కూడా ఆంధ్రజ్యోతి వెలిబుచ్చింది. జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విధులు నిర్వహించడం సాధ్యమేనా అన్నటువంటి ఒక వార్తను కూడా వేశారు. కాబట్టి ఇది కూడా మనం చదవాల్సినటువంటి ఐటమే. అంటే జైల్లో ఉన్నటువంటి అదైతే సినిమాల్లో కూడా మనం చూసాం. అట్లానే ఇది నిజ జీవితంలో సాధ్యపడుతుందా లేదా అన్నటువంటిది ఈ వార్తా కథనాన్ని కూడా చదవలసినటువంటి వార్తే. ఇక ఈనాడు దినపత్రికను కనుక చూసుకుంటే ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్, బ్రెజిల్ నుంచి విశాఖ చేరిన 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి మొత్తం మీద పట్టుకున్నారు. అయితే దీనికి మూల కారణం ఎవరనే విషయాలు తర్వాత తెలియట్లా. ఈ మధ్యకాలంలో కొన్ని కంటైనర్లు పట్టుకున్నారు, దాంట్లో డబ్బులు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనకి పేపర్లో ప్రధానంగా వేసింది. తర్వాత దాని ఏమైందనే విషయం కూడా అర్థం కాలేదు. అసలు ఆ కంటైనర్లు ఎవరివి, ఆ కంటైనర్లో ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయి ఏమున్నాయి అన్నటువంటి విషయం కూడా మనకి బయటికి రానటువంటి విషయం. వీటి మీద కూడా ఈ పేపర్లు ఇలా జరిగినప్పుడు వార్త వేయటమే కాకుండా దాన్ని ఫాలో అప్ కూడా ఉన్నట్లయితే మనకి పాఠకుడికి తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ పెండింగ్ సీట్లపైనే ప్రధానంగా చర్చించేటటువంటి అంశం ఉందని ఇంకొక వార్త. ఇక రాజకీయ సంభ్రమం వచ్చేసింది. రాజకీయాల్లో అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇదొక పండగమైన వాతావరణం 2 నెలల పాటు కూడా. అలానే క్రికెట్ అభిమానులు కూడా వాళ్ళకు కూడా ఒక పండగ వచ్చింది. ఐపీఎల్ మ్యాచ్లు ఈ రోజు నుంచే ప్రారంభం కాబోతున్నాయి. ఇక అందరికీ సందడే. క్రికెట్ అంటే ఈరోజు అభిమానించినటువంటి వాళ్ళు లేరు. ఆడవాళ్ళు కూడా క్రికెట్ని అభిమానించి వాళ్ళు కూడా క్రికెట్కి ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఈరోజు సీరియల్స్ కన్నా కూడా క్రికెట్ మ్యాచ్లు వస్తున్నాయంటే ఎక్కువ మంది క్రికెట్నే ఆదరిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు నుంచి ఐపీఎల్ పండగ ప్రారంభం కాబోతుంది. మొదటి మ్యాచ్ని చెన్నై, బెంగళూరు ఆడబోతున్నాయి. కాబట్టి ఇక రోజు ఐపీఎల్ మ్యాచ్లు చూసేదానికి ఒక పండగ, క్రికెట్ అభిమానులకి పండగ వాతావరణం నెలకొనబోతుంది. అదొకటి ప్రధానమైనటువంటి వార్తను కూడా మనం చూడవచ్చు. ఇక జిల్లా స్థాయి వార్తలు చూస్తే ప్రతిరోజు కూడా మొన్నటి వరకు కూడా అందరూ అభివృద్ధి కార్యక్రమాలని, శంకుస్థాపనలని ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భం రాజకీయ నాయకులు చేసినవి. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి వాటన్నిటి కూడా కొంత విరామం వచ్చింది. ఇప్పుడు అధికారులు ఈ ఎన్నికలు సజావుగా ఎలా నిర్వహించాలన్న దాని మీద ప్రధానమైనటువంటి దృష్టిని పెట్టారు. మనకి ప్రకాశం భవనంలో కమాండ్ కంట్రోల్ రూమ్ అని చెప్పి ఒకటిని ఏర్పాటు చేయడం జరిగింది.
దీని ద్వారా అన్ని రకాలైనటువంటి సేవల్ని ఇక్కడ అందిస్తారు. 14 మంది నోడల్ ఆఫీసర్లని ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో వాళ్ళని నియమించడం జరిగింది. వీరు అన్ని రకాలుగా కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేస్తారు. విజిల్, ఎక్స్పెండిచరు, స్వీపు, సువిధా సెల్లు, మీడియా మానిటరింగ్, ఇట్లా అన్ని రకాలైనటువంటి విభాగాల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి మనం ఏదైనా ఫిర్యాదులు చేయాలన్నా సరే 1950 అన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా కాల్ సెంటర్ కూడా ఇచ్చారు. కాబట్టి మనం దీనికి ఫోన్ చేసి మనం ఎక్కడైతే ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా జరుగుతూ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విషయాలను కనుక పంపించినట్లయితే వాళ్ళు ఈ ఫిర్యాదుల్ని 100 నిమిషాల్లోనే పరిష్కరించేదానికి అవకాశం కూడా ఉందట. కాబట్టి ఇప్పటికే 56 అంశాల మీద వీళ్ళకి ఫిర్యాదులు అందడం జరిగింది. కాబట్టి ఈ ఫిర్యాదులు ఇస్తే ఈ 1956 అన్నటువంటి నెంబర్ కనుక ఫిర్యాదులు కనుక 1950 కనుక తెలియజేస్తే ఎన్నికలకు సంబంధించి నియమావళికి సంబంధించి అధికారులు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. నిన్న కలెక్టర్ గారు కూడా ఈ ఏర్పాట్లన్నింటిని కూడా పరిశీలన చేసి ఎప్పుడు ఈ కాల్ సెంటర్లో వచ్చేటటువంటి ఫిర్యాదుల మీద దృష్టిని సారించి 100 నిమిషాల్లోనే పరిష్కారం చేసే విధంగా మనం పనిచేయాలని చెప్పి 14 మంది నోడల్ ఆఫీసర్లని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది వెంటనే ఆ సమస్యలు పరిష్కరించేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సమస్య ఉత్పన్నమైందో దాన్ని ఎమ్మటే కనుక పరిష్కారం కనుక చేస్తే తర్వాత దానికి సంబంధించినటువంటి తీవ్ర పరిణామాలు లేకుండా ఉంటాయి. అలా కాకుండా చూసి చూడనట్టు వదిలేస్తే తీవ్ర పరిణామాలు సంభవించేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగానే మొన్న మునయ్య అన్నటువంటి ఒక వ్యక్తిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కూడా హత్య చేయడం జరిగింది. దాని మీద కూడా ఈసీ సీరియస్ కావడం ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ప్రాథమికంగా మొదట్లోనే కనుక వీటిని గుర్తించి కనుక చర్యలు తీసుకుంటే ఈ హింసాత్మక వాతావరణం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. దీని గురించి కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఎన్నికల కోడ్ని సజావుగా నిర్వహించేందుకు అధికారులు కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి వార్తల్ని మనం చూస్తూ ఉన్నాం. అలానే డౌన్ సిండ్రోమ్ అన్నటువంటిది ఇది ఒక రకమైనటువంటి వ్యాధి. మనకి పేరు కూడా డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి అన్నటువంటిది కూడా చాలామందికి తెలియదు. ఇది ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి వ్యాధి. దీని గురించి మనం అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఎదుగుదల చిన్నపిల్లల నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ డౌన్ సిండ్రోమ్ అన్నటువంటి వ్యాధి కనుక వచ్చిందంటే వాళ్ళ ఎదుగుదల ఆగిపోయిందంటే వాళ్ళు ఎలా ఉంటారో అంతటితోటే ఆగిపోతారు. కాబట్టి వాళ్ళకి ఎదుగుదల ఉండదు, మానసికంగా వికాసం ఉండదు, భవిష్యత్తులో వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీని మీద నిన్న ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మనందరం కూడా తెలుసుకోవాలి. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం కూడా నాకు తెలియటం కూడా. ఈ డౌన్ సిండ్రోమ్ అంటే పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందట, కళ్ళు చిన్నవిగా ఉంటాయట వాళ్ళవి. కాబట్టి దీన్ని బట్టి మనం వీళ్ళకి డౌన్ సిండ్రోమ్ అన్నటువంటి వ్యాధి సోకిందని తెలుసుకోవచ్చు. పిల్లల్లో ఎదుగుదల ఉండదు, చిన్న చిన్న కళ్ళు ఉంటాయి, చేతి కాలివేళ్ళు పొట్టిగా ఉంటాయట, ఇతర సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారట. కాబట్టి ఇటువంటివి కనుక ఏదైనా మనం కనుక చూస్తే పిల్లల్లో ఎదుగుదల లేకపోయినా కళ్ళు చిన్నవిగా ఉన్నా చేతి వేళ్ళు కాలివేళ్ళు కూడా పొట్టిగా ఉన్నా సరే ఇది డౌన్ సిండ్రోమ్ వ్యాధిగా భావించి దీనికి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ట్రీట్మెంట్ అయితే ఉంది. కాబట్టి దీన్ని కనుక గుర్తించి మనం వెంటనే చర్యలు కనుక తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పిల్లల ఎదుగుదలకి మనం కృషి చేసినట్లుగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి దినోత్సవాన్ని కూడా నిన్న అధికారికంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రచార ప్రకటనల్ని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి కలెక్టర్ గారు దానికి సంబంధించినటువంటి అధికారులు అంటే ఎక్స్పెండిచర్ ని చూసేటటువంటి అధికారులు ఉంటారు. వాళ్ళకి నిన్న కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. తప్పనిసరిగా పేపర్లో ప్రకటనలు కానీ మీడియాలో ప్రకటనలు కానీ ఇచ్చేటప్పుడు వాళ్ళ నుంచి అనుమతి తీసుకోవాలి. ఇది ఎన్ని నిమిషాలు ఉంది, దీన్ని ఎక్కడ ఏ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, దీనికి అయ్యేటటువంటి ఎక్స్పెండిచర్ ఎంత కాలం వేస్తున్నారు అన్నటువంటి విషయాలు కూడా వాళ్ళకి క్షుణ్ణంగా తెలియజేయాలి. ఆ యాడ్ను కూడా వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి అటువంటి పర్మిషన్ తీసుకొని వాటికి ఒక రకం, పర్మిషన్ తీసుకోకుండా కూడా కొన్ని వస్తుంటాయి, ఎక్స్పెండిచర్ చేస్తుంటారు. వాటిల్ని కూడా నిఘా ద్వారా తెలుసుకొని వాటిని కూడా ఎక్స్పెండిచర్లో కలపాలి, అభ్యర్థి యొక్క ఎక్స్పెండిచర్లో కలపాలి అన్నటువంటి సూచనలు కూడా కలెక్టర్ గారు ఆ మానిటరింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఇటువంటి ప్రకటనలు ఇచ్చేటప్పుడు కానీ ఈ ప్రచారానికి సంబంధించి కానీ వీటన్నిటికీ 48 గంటల లోపల
వీరు పర్మిషన్ తీసుకోవాలన్నటువంటి సూచనలు కూడా చేయడం జరుగుతుంది. ఏ రోజుకు ఆ రోజు ఎక్స్పెండిచర్ని వాళ్ళకి ఈ సెల్ ఏదైతే ఉంటుందో వారికి అప్పగించే విధంగా అభ్యర్థులకి సూచనలు కూడా ఇవన్నీ చేయాలని చెప్పి కలెక్టర్ గారు సూచనలు చేయడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళకి పర్మిషన్ తీసుకోకుండా చేసినా కానీ వాళ్ళు నిఘా కెమెరాల ద్వారా తీస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్స్పెండిచర్ని ఎన్ని జెండాలు ఈ దీంట్లో ఉపయోగించారు, ఈ ర్యాలీలో ఉపయోగించారు, ఆ జెండాల ఖర్చు ఎంత, దానికి ఎక్స్పెండిచర్ ఎంత అయింది, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి ఎస్టిమేషన్ వేసి అభ్యర్థి ఖాతాలో కలిపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక ఎన్నికల వేళ సమీపించినటువంటి సందర్భంలో వాలంటీర్లకు పాపం కత్తి మీద సాములాగా తయారైంది. కాబట్టి వాళ్ళు ప్రభుత్వం చెప్పినటువంటి పనులు చేయాలా చేయకూడదా, చేస్తే రాజకీయ నాయకుల యొక్క ప్రచారాల్లో వాళ్ళు కనుక పాల్గొన్నారనుకోండి వాళ్ళ మీద కూడా వేటు పడుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి కోర్టులు ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భంలో వాలంటీర్లు ఇటువంటి రాజకీయాలకి సంబంధించి వాళ్ళతో పాల్గొనకుండా ఉంటేనే మంచిది. ఇట్లా పాల్గొన్నటువంటి వాళ్ళని పాపం విధుల నుంచి తొలగించారు. సింగరాయకొండలో 3 విధుల నుంచి తొలగించారు. తూర్పు గంగవరంలో ఒకళ్ళని తొలగించారు. కొమరాలలో విఓఏనే తొలగించారు. కాబట్టి వీళ్ళు రాజకీయ నాయకులతోటి తిరగటం, వాళ్ళ యొక్క ప్రచారంలో పాల్గొనడం, వాళ్ళు అవతల ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా ఫోటోలు ఇవన్నీ తీస్తారు కదా, ఇవన్నీ తీసి అధికారులకి సమర్పించడంతో ఇప్పుడు నిన్న కూడా కొంతమందిని సస్పెండ్ చేశారు, ఇవాళ కూడా కొంతమందిని సస్పెండ్ చేశారు. కాబట్టి అనవసరంగా మధ్యలో వీళ్ళు బలయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాలంటీర్లకు పాపం ఇబ్బందులు లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. పొగాకుకి మంచి గిరాకీ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏమిటంటే ఫస్ట్ గ్రేడ్కి ఎప్పుడు గిరాకీ ఉంటుంది. ఫస్ట్ గ్రేడ్కి ప్రారంభంలోనే 230 రూపాయలు మంచి ధరనే ఇచ్చారు. అది ఇప్పుడు 231 రూపాయల మీద కూడా నడుస్తుంది. అయితే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి నెలకొంది. లో గ్రేడ్కి కూడా హై గ్రేడ్కి ఉన్నటువంటి రేటు పలుకుతుందట. అంటే లో గ్రేడ్ కొనడానికి కూడా బయ్యర్స్ కొంతమంది ముందుకు వస్తున్నారు. ఎందుకనో లో గ్రేడ్ మీద ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారట. ఇప్పుడు లో గ్రేడ్కి కూడా దాదాపు ఫస్ట్ గ్రేడ్కి ఏ విధంగా అయితే ఇస్తున్నారో అంటే 230 రూపాయలు సరాసరి దానికి వస్తుంది. ఇది లో గ్రేడ్ని కూడా 225 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారట. ఈ సంవత్సరం ఇదొక శుభ పరిణామంగా పొగాకు పండించినటువంటి రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎండాకాలం బాగా వచ్చేసింది. ఈ ఎండాకాలం వచ్చినటువంటి సందర్భంలో చలివేంద్రాలు, మంచినీటి చలివేంద్రాలు, అలానే మజ్జిగ చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ప్రకాశం భవనం దగ్గర ఈ మినరల్ వాటర్కి సంబంధించినటువంటి చలివేంద్రాన్ని కూడా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక వార్తను కూడా మనకి నిన్న వచ్చింది. అయితే నిన్న సబ్ జైలు దగ్గర ఏదైతే మనం రైల్వే స్టేషన్కి వెళ్తుంటామో ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళేటటువంటి దారిలో మజ్జిగ చలివేంద్రాన్ని కూడా ఏజే సొల్యూషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది మంచిది. ఎందుకంటే ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయటం, ఈ పాదచారులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఎప్పుడు రద్దీగా ఉంటుంది. అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అది అక్కడ ఏర్పాటు చేయటం. అలానే ఏబిఎం కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు వీళ్ళందరూ ఉంటారు. అటు కూడా కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఇవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాకింగ్కి వచ్చేటటువంటి వాళ్ళు ఏబిఎం కూడా వస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరి సౌకర్యార్థం దృష్టిలో పెట్టుకొని ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలియజేయడం జరిగింది. నేను ఈ మజ్జిగ చలివేంద్రాన్ని యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు ప్రారంభించి ఆ నిర్వాహకులు కూడా అభినందించడం జరిగింది. మొత్తం మీద నిన్న సత్యసాయి సేవా సమితి వాళ్ళు కూడా ఆర్టీసీ బస్టాండ్లో వాళ్ళు కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్లో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిరంతరం వాళ్ళు మంచినీళ్ళు సప్లై చేస్తుంటారు. ఇది కూడా ఒక మంచి కార్యక్రమం. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలతోటి ముందుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే మంచిది. వాళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. అలానే సత్య న్యూస్ ద్వారా కూడా వారికి మనం ప్రచారాన్ని కానీ వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాలు కూడా 10 మందికి తెలియజేసే కార్యక్రమాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక సస్పెండ్ అయినటువంటి విద్యార్థులకు ఊరట. గతంలో మనకి మెడికల్ కళాశాలలో విద్యార్థులు మద్యం సేవించి కొట్టుకున్నారని, వాళ్ళు అక్కడ మత్తు మందులు కూడా సేవిస్తున్నారని ఇవన్నీ కూడా ఒక పెద్ద వార్త రావటం, వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయటం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా 8 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. అయితే అందరూ కూడా డాక్టర్స్ కాబట్టి వాళ్ళందరికీ క్షమాభిక్ష పెట్టినట్లు వాళ్ళందరూ అపాలజీ లెటర్స్ వాళ్ళు విద్యార్థులు
అలానే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అపాలజీ లెటర్స్ రాసిచ్చినటువంటి సందర్భంలో వారిని మళ్ళీ మానవతా దృక్పథంతో వాళ్ళు చదువుకునేదానికి మళ్ళీ అవకాశం కల్పించారు. వాళ్ళకి మళ్ళీ నిన్న జీజీహెచ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి రావడం జరిగింది. ప్రారంభ సూచకంగా వాళ్ళతోటి మొక్కలు నాటించి మళ్ళీ మంచిగా ఉండే విధంగా వారికి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళలో మార్పు వచ్చి బాగా చదువుకొని మంచి డాక్టర్లుగా ఉన్నతి సాధించాలని కూడా కోరుతూ ఉన్నారు. సదరంకి వచ్చేటటువంటి దివ్యాంగులకి ఉచితంగా భోజనం ఏర్పాటు చేసేటటువంటి దాతలు కొంతమంది ముందుకు వచ్చారు. సదరన్ అంటే ఈ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అంటే వికలాంగులు వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కోసం వస్తుంటారు. ముఖ్యంగా హీర్ సంబంధించి అంటే వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు, అలానే వికలాంగులు వాళ్ళ యొక్క దానికి ఏదో పర్సంటేజీ ఇస్తారు. ఆ పర్సంటేజ్ దాటితేనే వాళ్ళకి వికలాంగులుగా వాళ్ళకి వచ్చేటటువంటి రాయితీలు అన్నీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దానికి తప్పనిసరిగా ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ ఎవరైతే ఉంటారో అంటే ప్రభుత్వ పరంగా ఉండేటటువంటి డాక్టర్ ద్వారా వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవాలి. దానికి జీజీహెచ్లో ఇస్తూ ఉంటారు. వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి, జిల్లా నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. పాపం అసలే పాపం దివ్యాంగులు, వికలాంగులు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ భోజనానికి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో దీనికి శ్రీ సాయి వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఇంకొల్లుకు చెందినటువంటి వాళ్ళు మరి వాళ్ళకి ఈ విషయం ఎవరు తెలియజేశారో ఏమో, వారు వచ్చి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో పర్మిషన్ తీసుకున్నారు. మధ్యాహ్నం వారికి కావాల్సినటువంటి భోజనాన్ని మీరు ఎప్పుడైతే ఈ సదరన్కి వచ్చేవాళ్ళు ప్రతి వారంలో 2 సార్లు సోమవారం, గురువారాల్లో ఈ సర్టిఫికేట్స్ ఇస్తారంట. ఈ గురువారాల్లో వచ్చేటటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మధ్యాహ్నం భోజన వసతి మేము ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు ఆ ఖర్చుని మేము మీట్ అవుతామని చెప్పారు. అయితే ఇప్పటికే సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అక్కడ మధ్యాహ్నం ఎవరైతే అటెండెంట్లు ఉంటారో రోగికి సంబంధించి పక్కన సంరక్షకులు వస్తారో వాళ్ళకి అక్కడ మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పూట టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారి ద్వారానే వీళ్ళకి భోజనం ఏర్పాటు చేయించి ఆ ఎక్స్పెండిచర్ మేము భరిస్తామని చెప్పి వారు చెప్పారు. కాబట్టి వారికి కూడా మనం అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ముందుకు వస్తేనే సమాజం కూడా కొంత లేని వాళ్ళకి, పేదవాళ్ళకి కూడా మనం ఆదుకున్నటువంటి వాళ్ళు అవుతాం. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.